పాకిస్తాన్కు భారత సైన్యం మూతోడ్ జవాబిస్తుంది. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. జమ్మూ లక్ష్యంగా దాయాది దేశం దాడులకు దిగింది. జమ్మూ ఎయిర్పోర్ట్ టార్గెట్గా ఆత్మాహుతి డ్రోన్లతో దాడి చేసింది. వెంటనే అలర్ట్ అయిన భారత సైన్యం పలుచోట్ల పాక్ డ్రోన్లను కూల్చివేసింది. ఈ నేపథ్యంలో జమ్మూతో పాటు కశ్మీర్, అఖ్నూర్, సాంబా సెక్టార్లో సైరన్లు మోగాయి. విద్యుత్ సరఫరాను నిలిపివేసి బ్లాక్అవుట్ను పాటిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరించింది. అటు పాకిస్తాన్ సరిహద్దులోని అన్ని నగరాల్లోనూ బ్లాక్అవుట్ పాటిస్తున్నారు. అమృత్సర్, జైసల్మేర్, జలంధర్, బికనేర్తో పాటు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. జైసల్మేర్లోనూ ఆత్మాహుతి డ్రోన్లతో పాకిస్తాన్ దాడులకు దిగింది. ఆ డ్రోన్లను మన సైన్యం కూల్చివేసింది. 3 ఫైటర్ జెట్లను కూడా భారత బలగాలు కూల్చివేశాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, పాక్ దాడులను మూతోడ్ సైన్యం జవాబిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పాక్ భారత్ బార్డర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే పాక్ ఉగ్రదాడి నేపథ్యంలో నిన్న సింధూర్ ఆపరేషన్ సింధూర్ చేసింది, అది విజయవంతమైంది. దాదాపు పాక్ 9 ఉగ్రవాద స్థావరాలను నిర్వీర్యం చేసింది భారత్. ఈ నేపథ్యంలో పాక్ కూడా ప్రతీకార చర్యకు దిగుతున్నట్టు కనిపిస్తుంది. అందుకు అనుగుణంగానే పాక్ కూడా ఇవాళ జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ పై ప్రధానంగా దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు పాకిస్తాన్ చెందిన 8 మిసైల్స్ ను భారత్ సైన్యం మట్టుపెట్టింది. F-16 తో పాటు F-17 సంబంధించిన మిసైల్స్ ను భారత్ మట్టుపెట్టింది. భారత్ డ్రోన్ సహాయంతో వాటిని తిప్పికొట్టినట్టు మనకు ఇప్పటికే సమాచారం ఉంటుంది. ఇండియన్ సంబంధించిన S-400 ఇంటర్సెప్ట్ మిసైల్ కూడా దీనిలో ప్రధానంగా భాగస్వామ్యమైందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏదైతే ఈ పాక్ సంబంధించిన డ్రోన్లన్నీ కూడా ఎప్పటికప్పుడు భారత సైన్యం తిప్పికొడుతుంది. అంతేకాకుండా ఇది ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అక్కడ ఏదైతే చండీగఢ్ సంబంధించి కావచ్చు, అటు మొహాలి కావచ్చు, ఇటు పఠాన్కోట్ సంబంధించిన ప్రధానంగా ఈ ఏరియాలో ప్రధానంగా ఎక్కువగా ఇప్పటికే ఏదైతే మాక్ డ్రిల్ కూడా నిర్వహిస్తున్నారు. బ్లాక్అవుట్ నిర్వహించి అక్కడ ఉన్న ప్రజలంతా కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఏ క్షణమైనా ఎలాంటి విపత్తు వచ్చినా తట్టుకునే విధంగా కూడా అక్కడ ఉన్న ప్రజలంతా కూడా అప్రమత్తం చేస్తున్నారు. దాదాపు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పైన కూడా 8 మిసైల్స్ ఒకసారిగా పాకిస్తాన్ వదిలినట్టు తెలుస్తుంది. ఆ మిసైల్స్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది భారత సైన్యం. అంతేకాకుండా ఏదైతే IPL మ్యాచ్ ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ కూడా కొద్దిసేపటి క్రితమే ఆపేసినట్టు తెలుస్తుంది. ఫ్లడ్ లైట్స్ అన్ని కూడా ఒక్కసారిగా ఆపేసి మ్యాచ్ అన్ని కూడా నిలిపేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా పాక్ ఇటు భారత భద్రతా దళాలకు ధీటుగానే సమాధానం ఇస్తున్నాయి. ఇటు ఏదైతే మొదటి నుంచి కూడా భారత్ బలగాలు చెప్తున్నాయి, ఎట్టి పరిస్థితుల్లో మేము పాక్ సివిలియన్స్ ని మేము ఇబ్బంది పెట్టట్లేదు, ఓన్లీ ఉగ్రవాదులను అర్థం చేయడానికి మాత్రమే మా ఆపరేషన్, అంతకుమించి ఇంకోటి కాదని చెప్పినప్పటికీ కూడా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఇప్పటికే పాక్ పైన అంతర్జాతీయ స్థాయిలో కూడా తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. అనేక సందర్భాలు పుల్వామా అటాక్ కావచ్చు, ఇటు ముంబై అటాక్, పార్లమెంట్ అటాక్ కావచ్చు, ఇటు అనేక సందర్భాల్లో కూడా జమ్మూ కాశ్మీర్ సంబంధించిన అటాక్లకు సంబంధించి కూడా ఆధార్తో సహా చూపిన పాకిస్తాన్ ఉగ్రవాదుల ఏర్వేతకు సహకరించడం లేదు. అంతేకాకుండా ఏదైతే ఐక్యరాజ్య సమితికి సంబంధించి TRF సంబంధించిన సంస్థను నిషేధిత జాబితాలో పెట్టాలన్నా కూడా ఒప్పుకోవట్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా
భారత ప్రభుత్వం హెచ్చరించింది. అయినప్పటికీ కూడా పాక్ కవింపు చర్యలకు పాల్పడుతుంది. దానికి ధీటుగానే భారత ప్రభుత్వం, భారత భద్రతా దళాలు కూడా ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటి నుంచి కూడా ఆపరేషన్ సింధూర్ పేరిట జరుగుతున్న ఏదైతుందో ఇదంతా కూడా పూర్తిగా పాక్ ను మట్టు పెట్టేందుకు అయితే చేస్తున్న చర్యలుగానే భావించవచ్చు. అంతేకాకుండా ఉగ్రవాదులకు సంబంధించి ఇవాళ కవ్వింపు చర్యలకు ఏదైతే ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా, పూరి, రాజౌరి, ఇతర ప్రాంతాల్లో పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ భారత పౌరుల పైన కాల్పులు తెగబడింది. అందులో ప్రధానంగా 16 మంది చనిపోయినట్లు కూడా ఇప్పటికే వార్తలు వచ్చి అందులో 5 మహిళలతో పాటు పలువురు చిన్నపిల్లలు ఉన్నట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా ఖచ్చితంగా దానికి ధీటుగానే సమాధానం చెప్తామని అక్కడ ఉన్న ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించింది. మనంతా కూడా చెప్తున్నారు ఖచ్చితంగా మేము భారత ప్రభుత్వం, భారత భద్రతా దళాలకు మేము సహకరిస్తాం. పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు చేస్తున్న ఈ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము ముందుండి మేము నడిపిస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా రాజౌరి పూర్తిగా ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ బార్డర్ అంతా కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణంలో ఉంది. ఎల్ఓసి పొడవునా కూడా అటు పాకిస్తాన్ బలగాలతో పాటు ఇటు ఇండియా బలగాల బాంబుల మూత పూర్తిగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 8 మిసైల్స్ పాకిస్తాన్ భారత్ భద్రతా దళాలపై కావచ్చు, భారత్ ఎయిర్పోర్ట్ లకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ పై వదిలినట్టు తెలుస్తుంది. దాన్ని పూర్తిగా తిప్పికొట్టడం తెలుస్తుంది. S-400 సిస్టమ్ పూర్తిగా పాకిస్తాన్ సంబంధించిన మిసైల్స్ ను డిస్ట్రాయ్ చేసినట్టు కూడా మనకు ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. ఏదైతే ఇటు మిసైల్స్ ను పూర్తిగా రాజస్థాన్ లో కూడా ఇది మిస్ఫైర్ చేసినట్టు తెలుస్తుంది. అక్కడ కూడా ఏదైతే మిసైల్స్ ను పూర్తిగా ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ రాజౌరిలో మల్టిపుల్ బ్లాస్టర్స్ అయినట్టు చెప్తుంది. రాజౌరిలో అనేక విధ్వంసాలు సృష్టించేందుకు పాకిస్తాన్ కవింపు చర్యలు పాల్పడుతుంది. అక్కడ కూడా భద్రతా దళాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థతో పాటు ఇటు ఎయిర్ ఫోర్స్, ప్రధానంగా ఆర్మీ, నేవీ అన్ని త్రివిధ దళాల అధికారులంతా కూడా ప్రత్యేకంగా సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. దీనంతా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా క్లీన్ గా మానిటరింగ్ చేస్తుంది. పూర్తిగా ఎవరిని ఇబ్బంది పెరగకుండా, పాక్ సివిలియన్స్ ఎలాంటి ఇబ్బంది పెరగకుండా మేము ఇలా ముందుకెళ్తే పాక్ కవింపు చర్యలు పాల్పడుతుందని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఈ రాజౌరి జమ్మూకు సంబంధించిన రాజౌరిలో అనేక చోట్ల బాంబ్ బ్లాస్ట్లు అయినట్లు కూడా తెలుసు. అదంతా కూడా పాకిస్తాన్ కావాలని చేసినట్టు కూడా తెలుసు. దానికి కూడా కేంద్ర భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నాయి. మొత్తానికి ఈ పాకిస్తాన్ కవింపు చర్యలను యావత్ ప్రపంచం ముందు తలవంచేలా చేస్తామని చెప్పేసి వాళ్ళ విదేశాంగ వ్యవహారాల సెక్రటరీ విక్రమ్ మిశ్రీ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎంతటి దానికైనా మేము సిద్ధంగా ఉన్నాం, అన్నిటి అంచనా వేసుకొని మేము ముందుకు వస్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు. దీనికి అన్ని పార్టీల నేతలు కూడా ఇప్పటికే మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దానికి అంతా కూడా మేము సమర్థిస్తున్నాం. ఖచ్చితంగా ఇవాళ ఆత్మస్థైర్యంగా ఉండేందుకు కేంద్ర బలగాలకు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పారు. అందుకు అనుగుణంగానే ఇవాళ అనేక సందర్భాల్లో కూడా రాజకీయాలను పక్కన పెట్టి భారత ప్రభుత్వం, భారత భద్రతా దళాలకు అండగా ఉండేందుకే ఈ విధంగా ముందుకు వచ్చిన అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులు కావచ్చు, పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ కావచ్చు, ఇది భారత్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని ప్రధానంగా చెప్పుకోవచ్చు. అనేక చోట్ల మల్టిపుల్ బ్లాస్టర్స్ చేస్తున్నట్టు కూడా మన ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. ఇటు ఇప్పటికే ధర్మశాలలో జరుగుతున్న IPL మ్యాచ్ సైతం ఇప్పటికే నిలిపేసినట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్న వారినంతా కూడా స్టేడియం నుంచి వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే ఈ మిజైల్ సంబంధించి భారత్ మాత్రం ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ధర్మశాలకు సంబంధించిన ఫ్లడ్ లైట్స్ అంటే స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ కూడా ఆపివేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అక్కడ ఉన్న వారినంతా కూడా స్టేడియం నుంచి త్వరితగతిన అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అర్ధరాత్రి కావచ్చు, నిన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ వంటి ఆపరేషన్ ఉందో అది పూర్తిగా ఇవాళ కూడా చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. భద్రతా దళాలు మాత్రం ఒకటే చెప్తున్నాయి, ఖచ్చితంగా మేము కవ్వింపు చర్యలు పాల్పడితే మేము ఎంతటి వారినైనా విడిచిపెట్టేదని చెప్తున్నా. మొన్న ఏదైతే పహల్గావ్ అటాక్ తర్వాత భారత్ పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఉగ్రవాదులను అటెంప్ట్ చేసేందుకు అనేక విషయాల్లో కూడా ముందుకెళ్తుంది. అందుకు అనుగుణంగానే అనేక సందర్భాల్లో కూడా అనేక సమీక్షలు చేసింది. ప్రధానంగా అజిత్ దోవల్ తో పాటు కేంద్ర ఉన్నత స్థాయి సమీక్షలు కావచ్చు, ఇవాళ ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమీక్షతో పాటు అజిత్ దోవల్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అఖిలపక్ష సమావేశం జరిగింది. తర్వాత భద్రతా సలహా మండలి సమావేశం, అన్ని సమావేశాల అనంతరం ఇవాళ పాకిస్తాన్ కు ఖచ్చితంగా ధీటైన జవాబు చెప్పేందుకు మాత్రం భారత్ ముందు నుంచి కూడా పోరాడుతుంది. ఇటు అనేక సందర్భాల్లో కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలను ఎప్పటికప్పుడు తిట్టుకొస్తుంది. రావుల్పిండిలోని ఏదైతే స్టేడియానికి సంబంధించిన రాడార్ వ్యవస్థ పైన కూడా మధ్యాహ్నం దాడి చేసింది. అక్కడ రాడార్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశామని చెప్పేసి కూడా ఇప్పటికే విక్రమ్ మిస్ట్రీకి సంబంధించి విదేశీ వ్యవహారాల సెక్రటరీ
మధ్యాహ్నం మీడియా సమావేశంలో చెప్పారు. అంతేకాకుండా ఇది పాకిస్తాన్ కవ్వింపు చర్యలను ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించలేదని చెప్పి చెప్తున్నారు. మొత్తానికి ఇవాళ ఈ టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అర్ధరాత్రి కూడా ఈ ఆపరేషన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇవాళ ప్రధానంగా మీడియా సమావేశంలో కూడా అఖిలపక్ష సమావేశంలో కూడా రాజ్నాథ్ సింగ్ చెప్తూ ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఖచ్చితంగా కొనసాగుతుంది. ఇప్పటికీ 100 మంది పైచిల్కు ఉగ్రవాదులు అర్థమయ్యారు. ఈ ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆపరేషన్ సింధూర్ పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఎప్పటి వరకు మేము చెప్పలేమని చెప్పిన పరిస్థితి అంటే ఖచ్చితంగా ఆ భద్రతా దళాలు పూర్తిగా పాకిస్తాన్ ను మట్టుపెట్టేందుకు కావచ్చు, పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమైన తెలుస్తుంది. ప్రధానంగా పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలను ఇప్పటికీ అలర్ట్ చేశారు. అక్కడున్న అందరినీ కూడా అలర్ట్ చేశారు. ఎయిర్పోర్ట్లన్నీ కూడా మూసివేశారు. విమానాశ్రయాల దగ్గర ఒక ప్రత్యేకంగా నిఘా పెంచారు. అక్కడికి వచ్చేవారిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్చివేత కూడా. तो बाकी हमें अपनी सेनाओं पर पूर्ण विश्वास है, वो हमें कभी खतरे में नहीं आने देंगी। जी, आपका नाम? राजकुमार। राजकुमार जी, क्या हुआ जिस समय आप लोग डरे हुए हैं? क्या हुआ इस समय? हम अंदर बैठे हुए थे, जैसे हम बाहर आवाजें सुनी, फटाफट लाइटें तो बंद ही थी सारी ऑलमोस्ट, तो उस सिर्फ आवाज सुनी है और ऐसे लगा कि चला क्या है, रॉकेट आया क्या है वो हमें नहीं पता है। रेड सी लाइट थी और धुआं काफी था पीछे, उस वजह से हमने काफी सुनसानों का डर के अंदर छुप के आवाजें अभी भी आ रही हैं, आवाजें अभी भी आ रही हैं। हर 5-7 मिनट बाद फायरिंग की आवाज आ रही है। अब फायरिंग कहाँ से हो रही है, इंडिया से हो रही है जहाँ पाकिस्तान कर रहा है, वो हमें नहीं पता है। लेकिन ये है कि हमें अपनी फोर्स पे पूरा विश्वास है, तो जो भी होगा। एयरपोर्ट पे अटैक किया है या कुछ ऐसा? लग तो ऐसा ही रहा, एयरपोर्ट जहाँ आर्मी पे अटैक हुआ है, ये दोनों में से एक जगह पे अटैक है, लेकिन जहाँ नहीं चली है आगे गई हैं, कहाँ पड़ी वो हमें नहीं पता। तो ये चीज है। तो क्या मन में डर है इस समय? डर तो इतना नहीं है, डर है भी है तो है भी नहीं है, क्योंकि देश के लिए करना जरूरी है ये चीजें।